మున్సిపల్ ఎన్నికల్లో 80% మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు? కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓటింగ్ తెచ్చుకొని అధికారంలోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల సమయంలో కూడా బీజేపీతో గట్టి పోటీ ఎదుర్కొన్న 40% ఓటింగ్ తెచ్చుకొని 8 సీట్స్ గెలుచుకుంది. తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలుచుకుంది, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు గెలుచుకున్నాయి. 2 కూడా బీఆర్ఎస్ సీట్లు. హైదరాబాద్లో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ప్రభావం చూపలేదు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా. సో మీకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా స్టార్టింగ్లో బీఆర్ఎస్దే పైచేయి అన్న సమయంలో కూడా మీకు కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ అప్పుడు కూడా రిపోర్ట్ అయింది. అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఇప్పటి వరకు రిటైన్ చేసుకుంటుంది అనేది ఒక ఫండమెంటల్ పాయింట్. అంటే ఒక 40% ఓటింగ్తో కాంగ్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇక తర్వాత అదనపు ఫ్యాక్టర్స్గా ప్రభుత్వంలో ఉండడము, అధికారంలో ఉండడము, వనరులు ఉండడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతున్నది. దానికి తోడు ప్రతిపక్ష ఓటు ఫ్రాగ్మెంట్ అయి ఉండడం, అపోజిషన్ స్పేస్లో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ 2 పార్టీలు ఉండడం వల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓటు సహజంగానే చీలిపోతుంది. దాంతో పాటు కొన్ని సామాజిక వర్గాల అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా కలిసి రాని మైనారిటీలు ఇప్పుడు కాంగ్రెస్ వైపుగానే అత్యధికంగా మొగ్గు చూపుతున్నారు. ప్రజల్లో కూడా ఒక మూడు ఏముంటుందంటే, ఇది స్థానిక ఎన్నికలు, ఇంకా కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కొత్త వాళ్లకు అవకాశం ఇస్తే లాభం ఏముంటుంది అంటే, కనీసం ప్రభుత్వంలో ఉన్న వారు గెలిపిస్తే పనులు అవుతాయి కదా అనే భావన కూడా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దీనికి అదనంగా యాడ్ అయ్యేది పోల్ మేనేజ్మెంట్లు, పొలిటికల్ మేనేజ్మెంట్లు ఎలాగో యాడ్ అవుతాయి. సో ఈ పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దానికి తోడు స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజల్లో భారీగా అసంతృప్తి పెరిగినప్పుడు బీజేపీ చాలా హడావుడి చేసినా బీజేపీ ప్రభావం చూపలేకపోయింది, కాంగ్రెస్ చూపగలిగింది. దానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్థానిక లీడర్షిప్. మీకు ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి స్థానికంగానే, కాంగ్రెస్ పార్టీనే కాదు, ఎక్కడ ఎవరికి స్థానికంగా లీడర్షిప్ ఉంటుందో వాళ్ళు మంచి ఫలితాలు సాధించారు. ఈవెన్ బీజేపీ కూడా ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి ప్లేసెస్లో మంచి రిజల్ట్ వచ్చింది. కొత్తగూడెంలో సిపిఐ తన ఆధిక్యత నిలబెట్టుకుంది. అంటే పొలిటికల్గా ముఖ్యంగా ఈ స్థానిక ఎన్నికల్లో గ్రాస్ రూట్స్ లీడర్షిప్ ఉన్న చోట పార్టీ ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది అనే దానికి కూడా ఈ ఎన్నిక ఉదాహరణ. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ గ్రాస్ రూట్స్ లీడర్షిప్ కూడా కలిసి వచ్చింది.